ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని శారీలో వచ్చిన రెండు వైపు బార్డర్లో వచ్చే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అలాంటి బ్లౌజ్ పీస్తోని మనం ఈరోజు బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాం. బార్డర్స్ రెండు వైపులా వచ్చాయి కాబట్టి ఒక బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి, ఒక బార్డర్ నడుంకి ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇది స్ట్రైట్ బ్లౌజ్ అనమాట. ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్ బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, స్ట్రైట్ బ్లౌజ్ అయితే ఏ రకంగా కటింగ్ చేసుకోవాలి 38 సైజు బ్లౌజ్కి అన్నది ఈ క్లాస్లో మనం చూద్దాం. ఇప్పుడు 38 సైజు అంటే స్ట్రైట్ బ్లౌజ్ అనేటప్పటికి ఏమీ తేడాలు ఉండవండి. కాకపోతే ఫినిషింగ్ ఎలా ఉంటుంది, మనకి కట్టుకున్న తర్వాత ఫిట్టింగ్ బాగుంటుందా లేదా అన్న డౌట్స్ చాలామందికి ఉంటాయి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కన్నా స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్లోనే బిగినర్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం రాదు. ఈ చంక దగ్గర ముడతలు అనేవి, లేదంటే మనకి మెడ జారడాలు అనేవి, ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. ఒకసారి కటింగ్ చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి, తర్వాత మీకే అర్థమవుతుంది. లైనింగ్ వచ్చేసి నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. మనకి ఫోల్డింగ్ సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని కోరంచులు రెండు ఈ రకంగా ఒక సైడ్కి వచ్చేటట్టుగా, కంపెనీ నుంచి వచ్చే అంచులు ఉంటాయి కదా, ఆ అంచులు రెండు ఒక వైపుకి వచ్చేటట్టుగా పెట్టుకోండి. ఫోల్డింగ్ ఎప్పుడూ కూడా మన వైపే ఉండాలి. ఈ ఫోల్డింగ్ అన్నది మన వైపు ఉండాలి. ఇలా 1 మీటర్ క్లాత్ని మొత్తం మీద ఇలా మనం పరిచి పెట్టుకున్న తర్వాత, ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ పొడవు అనేది చూద్దాం. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచీలు. మీ బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి నడుం వరకు ఎంత ఉందో కొలుచుకోండి, దానికి 1 ఇంచు కలుపుకొని పెట్టుకోండి. అంటే 14 ఇంచులు పొడవు ఉంటే కనుక 15 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. మ్యాక్సిమం మీడియం సైజులో ఉండి పొడవుగా ఉన్న వాళ్ళ వరకు కూడా 14 ఇంచుల బ్లౌజ్ అయితే కనుక సరిపోద్ది అనమాట. లేదు బాగా హైట్గా ఉండి హెల్దీగా ఉన్న వాళ్ళు 15, లేదంటే 13.5, కొద్దిగా పొట్టిగా ఉన్న వాళ్ళకి అంతే. 13.5 నుంచి 16 ఇంచుల లోపు, 15 ఇంచుల లోపులోనే మనకి పొడవు అనేది ఉంటుంది అనమాట. షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు పెడుతున్నాను. అదే రకంగా చంకదింపు వచ్చేసి ఆమ్ డౌన్ కూడా 6 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఈ రకంగా. ఇప్పుడు ఇలా ఇక్కడ నుంచి ఇటువైపుకి ఇలా గీత గీసుకుంటే ఒక కార్నర్ పాయింట్ వస్తుంది కదా, అక్కడి నుంచి 1.5 ఇంచుకి సెంటర్లో మార్కింగ్ చేసుకొని అక్కడికక్కడే చూసారు కదా, ఇలా చక్కగా రౌండ్ అనేది మనం తీసుకోవాలి. 1.5 అంటే 1 ఇంచు తర్వాత 2 గీతలు అనమాట. ఇలా మనం రౌండ్ తిప్పుకున్న తర్వాత ఫస్ట్ చెస్ట్ ఎంత అన్నది చూద్దాం. 38 సైజు ఇది చెస్ట్ అనమాట. మొత్తం ఫ్రంట్ బ్యాక్ కలిపి అందులో 4వ వంతు 9.5 వస్తుంది. అది ఒకవేళ లెక్క పెట్టేటప్పుడు సరిగా అర్థం కాకపోతే కనుక 38కి ఇలాగ ఇంచు టేప్తోని ఇలా సగం చేయండి. ఈ సగాన్ని మళ్ళీ సగం చేస్తే చూసారు కదా, ఇలాగ ఫోల్డింగ్ చేసేటప్పటికి ఫస్ట్ ఫోల్డింగ్ ఎంత ఉందో చూసుకోండి. 9.5కి వచ్చింది కదా, ఆ 9.5 ఇలా ఈ గీత మీద మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది మనకి ఫిట్టింగ్ మార్కింగ్ అంటాం. దాని తర్వాత ఎక్స్ట్రా మార్జిన్కి 2 ఇంచీలు కలుపుకొని మనం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి. ఇది మనకి కుట్లు కోసం అనమాట. అలాగే ఇక్కడ కూడా నడుము ఎంత అన్నది చూసుకోవాలి. నడుము వచ్చేసి 32 ఇంచులు. ఈ 32లోని కూడా 4వ వంతు అన్నది తీసుకోవాలి. 32ని సగం చేస్తే 16 వస్తుంది, 16ని సగం చేస్తే 8 ఇంచులు వస్తుంది. 8 ఇంచులకి 1 ఇంచు కలుపుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ డాట్స్ కోసం 1 ఇంచు పోద్ది అనమాట. ఇప్పుడు ఈ 9 ఇంచులకి మనం ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఇది ఫిట్టింగ్ మార్కింగ్ అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా మార్జిన్కి 2 ఇంచులు, చెస్ట్ దగ్గర కూడా ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచులు పెట్టాము, అలాగే నడుము దగ్గర కూడా పెట్టాము. 2 ఇంచులు అంటే మీరు ఒకవేళ చెస్ట్ మార్కింగ్ తప్పు తీసుకున్నా, అంటే కొలుచుకోవడం తప్పైనా కుట్ల కోసం ఉంటే ఒక కుట్టు ఇప్పుకుంటే మీకు సరిపోద్ది అనమాట. మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు. డీప్ వచ్చేసి నేను 10 ఇంచులకి డీప్ పెడుతున్నాను. పైనుంచి కింద వరకు కూడా డీప్ 10 ఇంచులకి మార్కింగ్ చేశాను. కింద రౌండ్ బాగా రావడం కోసమని 3 ఇంచులకి వెడల్పు తీసుకుని ఇలాగ మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ 2.5 ఇంచుల నుంచి ఈ 3 ఇంచుల వెడల్పుకి ఇలా పొడవుగా ఈ 2 మార్కింగ్ని కలిపి గీత గీస్తే ఎల్ షేప్ వస్తుంది కదా, దీని లోపల ఇలా రౌండ్ నెక్కకి మనం షేప్ ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ మార్కింగ్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు కటింగ్ చేసి తీసేద్దాం. ఈ రకంగా మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదే కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. సరేనండి, మెడ కూడా కటింగ్ చేస్తాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ కూడా ఇలా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ వైపు ఎలా కటింగ్ చేసుకోవాలి స్ట్రైట్ అనేటప్పటికి చూద్దాం. ఇప్పుడు మనకి ఫోల్డింగ్ ఇలా ఉంది కదా, ఈ ఫోల్డింగ్నే మనం డైరెక్ట్గా కింద వైపుకి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పొడవు ఎంత పెట్టామో ఒకసారి చూడండి. ఫస్ట్ బ్యాక్ సైడ్ పొడవు ఎంత అన్నది చూసుకుందాం. మొత్తం కలిపి 15 ఇంచులు పెట్టాం కదా, దానికి 2 ఇంచులు తగ్గించి 15లోని 2 ఇంచులు తగ్గిస్తే 13 ఇంచులు. ఇక్కడ నుంచి 13 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టండి. అంటే బ్యాక్ సైడ్ పొడవు కన్నా 2 ఇంచులు తగ్గించుకోవాలి. ఏ సైజు వాళ్ళకన్నా సరే అంతే. ఈ 2 ఇంచులు తగ్గించి ఇలా మార్కింగ్ అన్నది చేసేసుకోవాలి.
ఇలా మార్కింగ్ అంటే పొడవైపోయింది. షోల్డర్ మనం బ్యాక్ సైడ్ 6 ఇంచీలు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కూడా 6 ఇంచీలే పెట్టుకోవాలి. చంకదింపు కూడా 6 ఇంచీలు పెట్టాం కాబట్టి 6 ఇంచీలే పెట్టుకోవాలి. అంటే బ్యాక్ సైడ్ది ఎలా అయితే పెట్టుకున్నామో షోల్డర్ ఏంటి, ఆర్మ్ డౌన్ ఏంటి సేమ్ పెట్టుకుని ఇంతవరకు అయితే ఇలాగ గీత గీసేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్లో మార్చవలసింది ఏంటంటే 3/4 ఇంచ్ మాత్రమే రౌండ్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్కి 1/4 ఇంచ్ తీసుకున్నాం కదా, 6 ఇంచ్ తగ్గించి 3/4 ఇంచ్కి దగ్గరికి ఇలా తీసుకుని ఇలా రౌండ్ తీసుకుంటే నీట్గా ఉంటుంది. చెస్ట్ మార్కింగ్ కూడా సేమ్ అంతే వస్తుంది. 9.5 పెట్టడం, 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్కి. నడుము దగ్గరకు వచ్చేసేటప్పటికి మనకి డాట్స్కి క్లాత్ కావాలి కాబట్టి చెస్ట్ భాగం ఎంతైతే పెట్టా అంతే పెట్టుకోవాలి. 9.5 పెట్టి 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్, అంటే ఈ 2 లైన్లు సమానంగా స్ట్రైట్గా ఇలాగా పెట్టుకోవాలన్నమాట. నడుములో 4వ వంతు తీసుకోకూడదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ 2.5 వెడల్పు పెట్టాం కాబట్టి ఫ్రంట్ వైపు కూడా 2.5. డీప్ వచ్చేసి 6.5 ఇంచీలు. 6.5 ఇంచీలు పెడితే మీకు కిందకి సాగిపోకుండా నీట్గా ఉంటుంది మెడ. ఇప్పుడు 2.5 ఇంచీలు వచ్చేసి వెడల్పు. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసిన తర్వాత ఎల్ షేప్ వస్తుంది కదా, ఇక్కడ మనం రౌండ్ అనేది ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం గీత నుంచి పైకి 1 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. దాని తర్వాత చూసారు కదా, ఇటువైపు వెడల్పు వైపు 3 ఇంచీల దగ్గరికి ఫోల్డింగ్ నుంచి ఒక్క చిన్న మార్క్ పెట్టుకొని ఆ మార్కింగ్ కిందకి కనీసం 1 ఇంచ్ అన్నా సరే డౌన్ తీసుకోవాలి. డౌన్ తీసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసి దాని తర్వాత నెమ్మది ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి ఇలా చూసారా, ఫిట్టింగ్ లైన్ కలవాలి. ఇక్కడికి వచ్చేటట్టుగా 1/2 ఇంచ్ కన్నా సరే కనీసం గ్యాప్ పైకి ఎత్తి పెట్టాలన్నమాట. ఈ రౌండ్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఎంత ఈజీగా మనం ఏ సైజు కన్నా సరే ఇదే పద్ధతి అండి. ఇలా మనం మార్కింగ్ చేసుకొని తీసేసుకోవాలి. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళైతే 6 ఇంచ్ కన్నా 1 ఇంచ్ డౌన్ చేసుకుని గీత గీసుకోండి. లేదు అనుకుంటే ఈ రకంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, ఫ్రంట్ వైపు ఇంత ఈజీగా మనం స్ట్రైట్గానే ఫోల్డింగ్ దగ్గరే పెట్టుకొని కటింగ్ చేసేసాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ పైన ఫ్రంట్ వైపు పెట్టుకుని షేప్ బెల్ట్ కోసం మనం చూసుకుందాం. షేప్ బెల్ట్ కటింగ్ చేసేటప్పుడు ఇటు 3.5 అటు 2.5 అలా అని కాకుండా మనకి బ్యాక్ సైడ్ లెంత్కి సరిపోయేటట్టుగా షేప్ బెల్ట్ ఉండాలి కాబట్టి అప్పుడే మనకి సైడ్ జాయింట్లు ఫిట్టింగ్ అనేవి సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు అలా చేయాలి అంటే కనుక షోల్డర్ 2 షోల్డర్లు కలిపి ఇలా పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, వేరియేషన్ చక్కగా కనిపిస్తుంది కదా మనకి. లోతు ఏంటి అంతా కూడా ఇక్కడ ఫోల్డింగ్ వైపు ఇవన్నీ కూడా సమానంగా మనం పరుచుకున్న తర్వాత 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది కింద నుంచి పైకి, అంటే ఫ్రంట్ వైపు లాస్ట్ అంచు ఉంది కదా అక్కడ నుంచి పైకి హుక్స్ల వైపు 1/2 ఇంచు, అదే రకంగా ఇటువైపు కూడా 1/2 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేయాలి. ఇది ఖర్చుల కోసం అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింద పాటు అంచు ఉంది కదా, అంచు ఎంతవరకు ఉన్నది అన్నది చూసుకొని ఆ పొడవు ఎంత ఉన్నది అన్నది రాసుకోవాలన్నమాట. నాకు 3 ఇంచీలు వచ్చి అంటే పావు తక్కువ 4 ఇంచీలు వచ్చిందనమాట. అంటే 4 ఇంచీల దగ్గరికి 2 గీతలు తక్కువ వచ్చింది. ఇక్కడి నుంచి ఇటువైపు కొలిస్తే 3 ఇంచీలు వచ్చింది. దాని తర్వాత బ్యాక్ సైడ్ నడుము అంతా ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలి. 11 ఇంచీలు ఉంది. ఇది వెడల్పు అనమాట. ఈ మార్కింగ్లతోనే మనం షేప్ బెల్ట్ అన్నది కటింగ్ చేసుకోవాలి. ఇలా అయితేనే మీరు సైడ్ జాయింట్లన్నా ఏదన్నా సరే సమానంగా వస్తాయన్నమాట. ఏదో అంచనాగా కటింగ్ చేయకుండా ఈ రకంగా కటింగ్ చేసుకోవాలి. ఇటువైపు మనకి ఈ వెడల్పు అన్నది 11 ఇంచీలు ఉండాలి కదా, ఉన్నదా లేదా అన్నది చూసుకుందాం. ఇలా చూసుకుంటే కొద్దిగా తగ్గుతుంది. ఆ మాత్రం ఈ మాత్రం పావు ఇంచు తగ్గినా సరే పర్వాలేదు. ఈ ముక్కను ఇలా కటింగ్ చేసుకుని మీకు నేను ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇలా రివర్స్ చేసి ఇటువైపు మీకు చూపిస్తాను. ఇవి 2 ముక్కలు అనమాట. అంటే రెండు వైపులా ఒక్కొక్క పీస్ మనకి షేప్ బెల్ట్లు అనేవి వస్తాయి. దాని తర్వాత లైనింగ్ మిగిలిన తర్వాత ఇంకొక 2 ముక్కలు ఈ ముక్క పెట్టి కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 11 ఇంచీలు వెడల్పు ఇంతవరకు వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఈ పొడవు పావు తక్కువ 4 ఇంచీలు అన్నది హుక్స్ వైపు వచ్చింది కదా, అది ఒకవైపు పెట్టండి. ఒకవైపు మాత్రం స్ట్రైట్గా లైన్ కిందకు ఉండాలి. అక్కడి నుంచి పైకి ఈ పావు తక్కువ 4 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టండి. ఈ 3 ఇంచీలు ఇటువైపు నుంచి మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఈ పావు తక్కువ 4 ఇంచీల కొద్దిగా డౌన్ తీసుకుని ఈ 3 ఇంచీల దగ్గరికి ఇలాగ కలిపేసుకోండి. ఈ రకంగా లైన్ కలుపుకున్న తర్వాత చూడండి ఒకసారి డాట్స్ అన్నీ కలిపేస్తాను. ఈ షేప్ వస్తుంది అనమాట. మరీ ఎక్కువగా డీప్ చేసేయకూడదు. దాని తర్వాత ఈ లైన్ మీద ఇలా కటింగ్ చేసుకుంటే మీకు షేప్ బెల్ట్ అన్నది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ షేప్ బెల్ట్ అన్నది మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాంటివే ఇంకొక 2 పీసులు మీరు
చక్కగా 2 పీసులు ఇంకొక కట్ చేసుకుంటే ఒకవైపు 2 వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా, ఇక్కడ మనకి సరిపోతుంది. క్లాత్ అనేది ఈ సైడ్ని మిగిలిన క్లాతులతోనే మనకి షేప్ బెల్ట్ల కట్ట అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి కూడా మీరు తీసుకుని నీట్గా ఇంకొక 2 ముక్కలు సేమ్ ఎక్కడ కూడా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా 2 ముక్కలు కటింగ్ చేసుకోండి. ఏ రకంగా అయితే మనం కొలిచి కట్ చేసామో అదే కొలతలతోని ఇంకో 2 ముక్కల్ని తీసుకున్నాం. ఇప్పుడు 4 ముక్కలు అయింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా కటింగ్ చేసావా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనం పెట్టిన ఆరెంజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా చూసారు కదా, ఈ హుక్స్ వైపు ఈ ఆరెంజ్ మార్కింగ్కి, ఇటువైపు ఆరెంజ్ మార్కింగ్ వైపుకి పట్టుకుంటే కింద అంచు అన్నది బ్యాక్ సైడ్ అంచుకి కరెక్ట్గా సరిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా సరిపోవాలి. ఇలా అయితే కనుక మీకు చక్కగా మీకు కుదిరినట్టు. డాట్స్ వేసేటప్పటికి పై క్లాత్ ఇంకా ముందుగా వస్తుంది కాబట్టి అది సరిపోద్ది అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకి చేతులు కటింగ్ చేసుకోవాలి అంటే కనుక హ్యాండ్స్ ఎప్పుడూ కూడా ఆది బ్లౌజ్ నుంచి కొలకూడదండి. ఈ ఆమ్ రౌండ్ని కొలుచుకోవాలి. బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ని ఇలా ఇంచి టేప్తోని కొలుచుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు మనం కొలతలు తీసుకొని కటింగ్ చేసాం కదా, ఈ కటింగ్ అన్నది ఈ ఆమ్ రౌండ్కి సరిపోవాలన్నమాట. ఈ రకంగా కొలుచుకున్న తర్వాత ఎంతైతే వచ్చిందో దానికి 1 ఇంచ్ అన్నది తగ్గించుకోవాలి. 10.5 వచ్చింది కదా, మనకి చేతి వెడల్పు అన్నది 9.5కి ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే మీకు కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇప్పుడు మన దగ్గర ఈ క్లాత్ ఇలాగ ఇంత మిగిలింది కదా, ఇలా పెట్టుకొని ఈ రకంగా మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేస్తే 4 మడతలు వస్తాయి. ఈ 9.5 వెడల్పు అన్నది కింద మాత్రం స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని 9.5 వెడల్పు అన్నది మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఓపెన్ వైపుకి 9.5 అన్నది ఉండాలి. అంటే మనకి 1 ఇంచ్ అనేది తగ్గుతుందనమాట. ఇది ఇలా తగ్గినప్పుడు మనం ఇక్కడికి అతుకులు అనేవి వస్తాయి. లేదు అనుకుంటే కనుక అతుకులు రాకుండా మనకి క్లాత్ ఉంది కాబట్టి చిన్న చేతులు అన్న వాళ్ళు ఎల్బో హ్యాండ్స్కి అయితే కంపల్సరీగా ఇంక ఇలా ఫోల్డ్ చేయాల్సిందే. లేదు మళ్ళీ చిన్న హ్యాండ్స్ అయితే కనుక ఈ పై క్లాత్ని ఇలా అంటే కింద క్లాత్ని ఇలా పైకి వేసినా సరే 4 మడతలు అయిపోద్ది. ఇలా కూడా మీరు కటింగ్ చేసుకోవచ్చు. ఇలా ఎప్పుడు వీలవుతుంది అంటే మనకి హ్యాండ్ పొడవు సరిపోయినప్పుడు మాత్రమే. నాకు చేతి పొడవు వచ్చేసి 4 ఇంచీలు కావాలి. దానికి 1 ఇంచు కలిపితే 5 ఇంచీలు. ఇక్కడ నుంచి 5 ఇంచీలు ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఉంటే కనుక ఈ ఫోల్డింగ్ సరిపోద్ది అనమాట. ఈ 5 ఇంచీలకి నేను ఇలా ఫోల్డింగ్ చేశాను. వెడల్పు మనం 9.5 కావాలనుకున్నాం కదా, ఈ 9.5కి ఈ వెడల్పుని ఇలాగ మనం గీసేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా 5 ఇంచీలకి ఒక మార్కింగ్ పెడితే ఈ లైన్ అనేది మనకి స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇది పొడవు వెడల్పు 2 తీసుకున్నాం. చేతి పొడవు ఏమో మనం ఆది బ్లౌజ్ నుంచి భుజాల దగ్గర నుంచి కింద చేయి ఎంతవరకు ఉందో చూసుకుంటాం. వెడల్పు వచ్చేసి బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ని కొలుచుకుంటాం. పైనుంచి కిందకి 3 ఇంచులకి చంకదింపు పెట్టి 2 ఇంచుల లోపలికి మార్కింగ్ చేసాం. ఇది మనకి ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. అదే రకంగా ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేసి ఈ 2 ఇంచుల నుంచి ఈ 2 ఇంచులకి ఇలాగా షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ ఇచ్చిన తర్వాత కింద మనకి లూజు హ్యాండ్స్ లూజ్ ఎంత అంటే హ్యాండ్స్ లూజ్ వచ్చేసి నాకు 7 ఇంచీలు. ఇలా 7 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టి 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ కోసం అని పెట్టి ఈ ఎక్స్ట్రా మార్జిన్ ఇటువైపు ఈ 2 ఇంచుల దగ్గర నుంచి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోవాలి. మీ చేతి లూజ్ ఎంతైతే అంతా పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. దానికి 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఎక్స్ట్రాగా పెట్టుకుంటే మనకి హ్యాండ్ మార్కింగ్ అయిపోద్ది. దాని తర్వాత ఇలా కటింగ్ చేసేసుకోవడమే. కింద కూడా ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఈ ఫోల్డింగ్ని మనం కటింగ్ చేసేస్తే 2 చేతులు కూడా సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు చూసారు కదా, మధ్యలో ఒక చిన్న కట్ పెట్టుకోండి. అంటే మనకి హ్యాండ్స్ కూడా అతుకులు లేకుండా కటింగ్ అయిపోయింది. ఇందులో మనకి మెడ ముక్కలు అన్నీ కూడా తీసుకోవచ్చు. ఈ లైనింగ్ మనకి మిగిలింది. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకోండి. బ్లౌజ్ పీస్ తీసుకొని ఇదే ఫోల్డింగ్లోని మనకి పైనుంచి కింద వరకు కూడా బార్డర్ నుంచి ఈ బార్డర్ వరకు అర్జు ఎలా అయితే ఉందో అలా ఇలా తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకొని ఇలా 4 మడతలు ఇలా పెట్టిన తర్వాత హ్యాండ్స్కి మనం కటింగ్ చేసుకుందాం. ఈ హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్కి క్లాత్ అనేది మనకి తగ్గింది కాబట్టి ఈ చూసారా ఇలా పట్టుకోండి. ఇక్కడ ఒక హ్యాండ్ తీసుకోండి. అంచు దగ్గర నుంచి ఇలా పెడితే మనకి ఇక్కడ కనీసం 2 ఇంచులు పీస్ అయినా సరే మనకి తగ్గుతుంది. బార్డర్ కావాలి అనుకుంటే కనుక మనకి సైడ్ని జాయింట్లు కంపల్సరీగా వస్తాయన్నమాట. ఇలా జాయింట్లు అనేవి నేను స్టిచ్చింగ్ క్లాస్లో మీకు నేను చూపిస్తానండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను ఈ జాయింట్లని తయారు చేసుకోవాలన్నదిని. ఇప్పుడు ఇలా మనం పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ నడుముకి కూడా బార్డర్ కావాలి అని అనుకుంటున్నాం కాబట్టి అప్పుడు ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని బ్యాక్ సైడ్ బార్డర్కి మనకి ఇలా బ్యాక్ బార్డర్ ఇలా వచ్చేటట్టుగా కిందకి ఈ రకంగా మనం పెట్టుకోవాలి. ఫోల్డింగ్ వైపు ఎప్పుడు కూడా ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకుని
ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. 2 అంచులు సమానంగా ఉన్నాయా లేవా చూసుకొని బ్యాక్ సైడ్ నడుము అంచు కరెక్ట్గా మన బార్డర్ దగ్గరకు వచ్చేటట్టుగా ఇలా పరుచుకొని ఇలా కటింగ్ చేసేసుకోవడమే. అతిగా రఫ్గా కటింగ్ చేసేయకండి, ఎగుడు దిగుడు వచ్చేటట్టుగా కాకుండా మనకి లైనింగ్ పీస్ ఎలాగైతే ఉందో అలా కట్ చేసి తీసేసుకోండి. దాని తర్వాత మనకి మెడ కూడా కటింగ్ చేసి తీసుకోండి. మీకు ఏ రకంగా అయితే వీలవుతుందో అలాగా ఇలా మన వైపుకి జరుపుకుంటూ నీట్గా కట్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనకి అయిపోయింది కదా, బార్డర్ అనేది ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనకి మిగిలింది ఇది ఇంత పీస్ మిగిలింది. ఇక్కడ మనకి ఆమ్ రౌండ్ కటింగ్ చేసిన దగ్గర మనకి క్లాత్ సేవ్ అవ్వాలనుకుంటే ఫోల్డింగ్ వైపు ఫోల్డింగ్ ఉండాలని ఏమీ లేదండి. ఫ్రంట్ పార్ట్ మధ్యలో మన కటింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే క్లాత్ చాలా మీకు మిగులుతుంది అనమాట. మీకు తర్వాత ఎప్పుడైనా ఏమైనా డిజైన్స్ వేసుకోవాలనుకున్నా ఏదైనా సరే క్లాత్ కూడా మీకు చాలా మిగులుతుంది. ఇప్పుడు ఈ రకంగా కటింగ్ చేసేసుకోవడం, అంటే స్ట్రైట్గానే పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ కాదు కాబట్టి మనం లైనింగ్ స్ట్రైట్గా పెట్టి కటింగ్ చేస్తాం కాబట్టి అలాగే బ్లౌజ్ పీస్ కూడా స్ట్రైట్గా పెట్టి కటింగ్ చేసేసుకోవాలి. అదే క్రాస్ అయితే కనుక ఇక్కడ మనం క్రాస్ తిప్పుకుంటాం. ఇదేంటంటే మనకి క్లాత్ ఎప్పుడైతే క్రాస్ రాకుండా ఉందో అప్పుడు మీరు ఎలా కటింగ్ చేస్తే అలాగే ఉంటుందన్నమాట. మీకు ముడతలు రావడం అని, మెడ జారడాలని ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఇక్కడ మనం షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఇలా ఆ సైడ్ నుంచి తీసుకుంటే మధ్యలో క్లాత్ మీకు ఫోల్డింగ్ వైపు క్లాత్ సేవ్ అవుతుంది. ఈ రకంగా అంటే ఇలా మనకి తక్కువ క్లాత్ ఉన్నా సరే మనకి బ్లౌజ్ పీసు అడ్జస్ట్మెంట్ అన్నది ఇలా చేసుకోవచ్చు అనమాట. ఈ రకంగా షేప్ బెల్ట్లు కూడా 2 పీసులు. ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ ఎప్పుడు 2 మడతల మీద ఉండగానే కటింగ్ చేయాలి. ఒక మడత మీద ఒకసారి, ఒక మడత మీద ఒకసారి కటింగ్ చేస్తే హుక్స్ల వైపు భాగం అనేది 2 వైపులా కూడా ఒక వైపుకి వచ్చేస్తే రెండో షేప్ బెల్ట్ అనేది ఉండదన్నమాట. ఇలా బ్లౌజ్ అంతా మొత్తం కటింగ్ చేసి ఉంచుకోండి. స్టిచ్చింగ్ ఎలా చేయాలి, డాట్స్ ఏ రకంగా పెట్టుకోవాలన్నది, ముక్కలు ఎలా అతికించుకోవాలన్నది మీకు నేను వివరంగా నెక్స్ట్ క్లాస్లోని చూపిస్తాను. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.